అనదర్ బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల ఏపీ 24/7 ఎడిటర్ ఇన్ చీఫ్ వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ డాట్ భూముల సమస్యల పరిష్కారానికి ఓ పరిష్కారాన్ని సూచించారు. ఈ సూచనల ఆధారంగా రైతులకు తీవ్ర ఇబ్బంది పెడుతున్నటువంటి డాట్ భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాల్లో ఉన్న సర్వేయర్లను ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి విడతల వారీగా వారిని గ్రామాల్లో సర్వే చేయడం వలన సమస్య పరిష్కారం అవుతుందని అటు లక్ష్మీనారాయణ సూచించడం జరిగింది. దీని ప్రకారమే రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్, అటవీ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో ఈ సమస్య పరిష్కార ప్రక్రియలో భాగం కాబోతున్నాయి. పీడిస్తున్న సమస్యలు ఏమన్నా మీకు తెర మీదకి వస్తున్నాయి రైతుల ఇంటరాక్షన్స్లో? ముఖ్యంగా రైతుల సమస్యలు వాళ్ళు చెప్పే దాంట్లో ఏంటంటే ఈ ఆన్లైన్లో వాళ్ళ ల్యాండ్ రిజిస్టర్ అవ్వడం ఇది ఒక ముఖ్యమైన ఇది. ఎందుకంటే ఒక ల్యాండ్కు ఒక 4-5 సోదరుల దగ్గర ఉందనుకోండి, వాటిని పార్టీషన్ చేస్తారు. వాటిని ఏమంటారంటే డాటెడ్ ఇవి అంటారు అనమాట. ఈ డాటెడ్ వాటిని ఆన్లైన్కి ఎక్కించే వరకు వీళ్ళకు ఏ విధమైన సదుపాయాలు వాళ్ళకి కలిగజేరు. రేపు మార్కెట్లో అమ్ముకుందామన్నా కూడా ఇవి రావు. ఈవెన్ క్రాప్ లోన్ రావాలన్నా అన్నిటికీ ఈ డాటెడ్ వాళ్ళ పేరులో ల్యాండ్ ఉందా అన్నది ఓన్లీ ఆన్లైన్లో వీళ్ళకు అదే. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ఆన్లైన్లో అవ్వట్లేదు. ఈ విషయం తెలుసుకుందామని నిన్న తహసీల్దార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎంఆర్ఓది. వాళ్ళు చెప్పడం ఏంటంటే సర్వేయర్లు కొన్ని చోట లేదు, సర్వే చేసిన తరువాతనే ఈ దీనికి ఫలితం వస్తుంది అని చెప్తారు. కానీ నేను కనుక్కోవడం ఏంటంటే కొంతమంది సర్వేయర్లు ఉన్నారు జిల్లాలో, అందువలన ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసి సర్వేయర్లందరినీ ఒక్కొక్క మండలం లాగా ఒక 1 వీక్, ఒక వారం సమయం ఇచ్చి డ్రైవ్ లాగా చేసేస్తే రైతులు ఆనందంగా ఉంటారండి. ఇది సింపుల్ సొల్యూషన్. ఏ గ్రామానికి వెళ్ళినా రైతులు ఒకటి నాకు ముందు చెప్పడం ఈ డాటెడ్ లైన్ సమస్య, చుక్కలు. ఈ చుక్కల సమస్య మాకు ఉంది సార్. ఈ చుక్కల సమస్య కోసం మళ్ళా 1 సంవత్సరం ఈ చుక్క వరకు మేము ఆగలేము, మా ఓటు చుక్క పెట్టే వరకు మేము ఆగలేము. కాబట్టి ఈ చుక్కల సమస్యలు ముందే పూర్తి చేస్తే బాగుంటుంది అన్నది వీళ్ళ ఆక్రమణ. ఇది జెన్యూన్ ప్రాబ్లం, నో డౌట్. దీన్ని ఇది చేసుకోవచ్చు మనం. సమాజాన్ని